గంగాధర్‌కి హెల్ప్ చేయాలని చెప్పి తనకొచ్చిన ఆదాయంలో కొంత డబ్బు తీసి గంగాధర్‌కిచ్చి బిజినెస్ పెట్టుకోవడానికి సహాయపడుతుంది. గంగాధర్ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన భార్య తనను అర్థం చేసుకొని తను ఎదగడానికి ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి. ఇక మరొక వైపు బయటకొచ్చే లోపు ఈ మామగారు చెంగయ్య అప్పుల వాళ్ళందరిని తీసుకొచ్చేసి ఇక గంగకి మొదటి జీతం వచ్చిందని మీరొచ్చి డబ్బులు తీసుకోండని చెప్తాడు. ఎందుకనంటే కొడుకుకి బిజినెస్ పెట్టడానికి సహాయం చేసే బదులు కూడా ఇక్కడ చెంగయ్య ఆ అప్పు తను కట్టకుండా కోడలి చేత కట్టిచ్చేద్దాం అన్న ఒక దుర్బుద్ధితో అలా చేస్తాడనమాట. అయితే చాలా బాధపడుతూ గంగ అక్కడ డబ్బులిచ్చేస్తుంది. ఎందుకంటే పాపం తన భర్తకి ఏదో రకంగా వ్యాపారంలో సహాయం చేద్దాం అనుకున్న గంగకు పూర్తిగా నిరాశ మిగులుతుంది. ఈ చెంగయ్య కుట్ర మామూలుగా లేదు మరి. ఇక మరొక వైపు ఆ డబ్బులిచ్చేసిన తర్వాత వాళ్ళ మామగారిని అందరి ముందు నిలదీస్తుంది గంగ. అయితే ఏడుస్తూ "మీరు చేసిన పని ఏమన్నా బావుందా?" అంటూ ప్రశ్నిస్తుంది. తన భర్తకు అండగా నిలవాలనుకున్న గంగకు చుక్కెదురవుతుంది. ఇక కోపంతో లేచిన చెంగయ్య గంగ మీద అరుస్తాడు.